బీజేపీ జాతీయ నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని బీజేపీ చేరుకోబోతుందా? జాతీయ నాయకత్వం పెట్టిన లక్ష్యం ఏంటి? హైకమాండ్ టార్గెట్ ను రీచ్ అవుతామని కాన్ఫిడెన్స్ ఎందుకొచ్చింది? బీజేపీ ఎంపీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించింది? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? జాతీయ నాయకత్వ లక్ష్యాన్ని చేరుకుంటామంటున్న బీజేపీకి కలిసొచ్చే అంశం ఏంటి? వాచ్ ఇట్. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. బీజేపీలో నూతనోత్సాహం కనబడుతోంది. పార్టీలో ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ వినపడుతోంది. తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకుంటామనే కాన్ఫిడెన్స్ కమలం పార్టీలో కనిపిస్తోంది. పల్లె పట్టణం తేడా లేకుండా అంతటా బీజేపీకి సానుకూల వాతావరణం వచ్చిందని ఆ పార్టీ భావిస్తోంది. ఎన్నికలు జరిగిన వెంటనే మెజారిటీ స్థానాలు సాధిస్తామనే నమ్మకం కాషాయ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు కనబడుతోందట. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించిందట. ఆ లక్ష్యం వైపు అడుగులు వేశామని, జాతీయ నాయకత్వం పెట్టిన లక్ష్యాన్ని రీచ్ అవుతామని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు విస్తృతంగా పర్యటించారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు దక్కించుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి పార్టీ క్యాడర్ సూచించారట. ముఖ్యంగా అమిత్ షా తెలంగాణపైన స్పెషల్ కాన్సంట్రేషన్ చేశారు. ఇక్కడ ఒక లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. 35% ఓట్లు, 10 నుంచి 12 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టారట. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమైతేనే సాధ్యమవుతుందని దిశానిర్దేశం చేశారట. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో బలోపేతం అవటానికి బూత్ మీటింగ్లను ఎక్కువగా బీజేపీ నిర్వహించింది. క్షేత్రస్థాయిలో వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలను రాష్ట్రానికి అందించింది, గ్రామీణ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులిచ్చింది, ఎన్ని నిధులిచ్చింది, ఇలా అన్ని అంశాలను గ్రామాల్లోకి తీసుకువెళ్లి వివరించారు. తద్వారా గ్రామ పంచాయతీలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని ప్రజలకు తెలియజేయటంలో బీజేపీ సక్సెస్ అయ్యిందట. అయితే బూత్ కమిటీ మీటింగ్లలో ముఖ్యంగా బూత్కి 10 మంది ముఖ్య కార్యకర్తల్ని గుర్తించి ఎన్నికల వరకు డోర్ టు డోర్ ప్రచారం చేయాలని బాధ్యతలను అప్పగించారు. మొదటగా బూత్ గెలవాలి, బూత్ గెలిస్తే పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవచ్చని క్షేత్రస్థాయి కార్యకర్తల వద్దకు బలంగా తీసుకువెళ్లారట. ప్రతి బూత్ స్థాయిలో కూడా మెజారిటీ ఓట్లు సాధించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇక క్షేత్రస్థాయిలో మోడీ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రతి ఇంటికి చేర్చడంలో సక్సెస్ అయ్యారు. దీంతో పోలింగ్ సమయానికి ఎక్కడ చూసినా మోడీ వేవ్ తెలంగాణలో స్పష్టంగా కనిపించిందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే తెలంగాణలో అమిత్ షా ఏదైతే టార్గెట్ నిర్ణయించారో 35% ఓట్లు, 10 నుంచి 12 సీట్లు సాధిస్తామని కాషాయ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారట. మొత్తానికి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృతంగా మోడీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లటం వల్ల తెలంగాణలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. మరి నేతలు అనుకుంటున్న విధంగా జాతీయ నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని తెలంగాణలో బీజేపీ చేరుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.